గంటలకి 7. ఇదిగో చక్రంతో పాటు దానిమ్మ పప్పు వెళ్ళింది. ఇటు తిరగని మీద. హలో ఎవ్రీవన్, ఇదే నా లాస్ట్ వీడియో ఇయర్లో అయితే. సో 2024 అయితే ఎండ్ అయిపోతుంది కదా. సో ఇవాళ 2 వీడియోలు అయితే పెట్టాను, ఏమనుకోకుండా చూసేయండి. ఇంకా ఈ ఓల్డ్ ఇయర్ స్టాక్ అంతా క్లియర్ చేసేస్తున్నాను అనమాట. ఇది మండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ ఏం కాదు, అంటే మేము పిండి వంటలు అయితే చేసాము, చకోడీలు చక్రాలు అయితే చేసాము. విత్ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మధ్యలో చాలా కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంత్గా ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, ఫుల్గా చూసి మంచిగా కడుపుబ్బా నవ్వేసుకోండి. ఎలాగో న్యూ ఇయర్ నైట్ కాబట్టి ఎవరు పడుకోరు కాబట్టి నేను ఇప్పుడైతే షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మేమైతే 2 కప్పులు బియ్యం పిండి, 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాము. ఒక పక్కన మనం ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకుంటామో అన్ని గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసెస్కి పిండి తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అవి మరిగిన తర్వాత దానిలో అయితే మనం ఉప్పు, జీలకర్ర, వాము, పసుపు అయితే వేసుకోవాలి. జీలకర్ర వేయరండి, వామే వేస్తారు. అవన్నీ బాగా మరగాలి. మరిగిన తర్వాత పిండి అనేది బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అదంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. అవి అల్లరి మామూలుగా చేయలేదండి, అన్నీ నేనే చేద్దామని స్టార్ట్ చేస్తానండి, కానీ ఏమీ చేయనివ్వండి నన్ను మాత్రము. సో అలా జరుగుతూ ఉంటుంది, ఏం చేయలేము ఇంక ఈ పిల్లలతోటి. ఏమన్నా చాలా చేయాలని చాలా హోప్స్ అయితే పెట్టుకుంటాను, కానీ లాస్ట్ కట్టర్ ఫ్లాప్ అయితే అయిపోతూ ఉంటుంది. ఏంటో మరి నాకైతే నిజంగా అర్థం కాదు. ఇంకా కాసేపు కూడా పడుకోలేదండి. మేము అలా పిండి వంటలు స్టార్ట్ చేసామో లేదో అలా లెగ్స్ వచ్చేసాడు. ఇంకా అత్తయ్య వాళ్ళే చేయాల్సి వచ్చింది పాపము. దీంట్లో వాము, ఉప్పు వేయాము, పసుపు లైట్గా కలర్ కోసం. ఉప్పు స్పూన్ సరిపోయితే ఇంకా వేయాలి, దానికి సరిపడా. నాకు ఆ కొలత ఒకటి తెలియదు, కొంచెం చాలా కొద్ది వేసుకోవచ్చు మళ్ళీ చూసుకోవచ్చు. అప్పుడు పసుపు ఎంత అయితే చాలా కలర్ వచ్చిందా, పసుపు కలర్. వాము కొంచెం ఏది ఇంకో వేయచ్చు, ఇంకా అంతేనా? ఇంకా వేయచ్చు, వామిగా వేస్తావుగా. అదే చూడండి పసుపు ఇంకా కొంచెం, ఎందుకంటే మన కలర్ కోసం. ఓకే, ఈ నీళ్ళు మరిగాక పిండి కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, పిండి పోయాలి మనం. నెయ్యి ఇప్పుడు, నెయ్యి వేయాలా? మీరు వేయండి, నేను చేస్తా. నెయ్యి స్పూన్ లేదుగా, సుమారుగా పోసుకుంటున్నాం. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, మనకి చేతి కట్టుకోదు, టేస్ట్ బాగుంటుంది. మనమే తినేది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదే వేస్తామా, మరుగుతుంది. ఇప్పుడు పొయ్యాలా పిండి కొంచెం మరిగేటట్టు చూసి. ఇదంతా ఎంతసేపు ఉడికించాలి మనం? అసలు గట్టి పడిపోయింది, ఉప్మాలా గట్టి పడిపోయింది, ఉండలు లేకోకుండా వేయాలి. ఇట్లా వేస్తా ఉంటే ఇట్లా అంటే ఇప్పుడు నేను వేస్తా ఉంటే మీరు కలుపుతారా? కానీ ఉండలు లేకోకుండా గట్టి కలపాలి. నువ్వు కలపగలను అంటే చూస్తుంది వీడియో. ఇప్పుడు బస్ కూడా ఏది నాకు వీలు పట్టుగా చూసుకుంటా. ఎలాగా ఇప్పుడు కొంచెంగా పోయాలా పిండి? మామూలుగా కొంచెంగా దగ్గర పెట్టుకోవడం, గుప్పుడు పోస్తూ ఉంటే పోయినా పోస్తూ అలా కలుపుకుంటూ ఉంటే పోయినా కాసేపు ఆగిపోయినా పోసే. అదే, సో ఇదంతా బాగా కలిసిపోవాలి బాగా. మేము ఇక్కడ చెకోడీలు చేస్తుంటే వీళ్ళిద్దరు బేషన్తో ఆడుకుంటున్నారు. ఏయ్ ఎందుకు నిద్రలేసావు? పిండి వంటలు మొదలు పెట్టగానే నిన్ను నిద్రలేగమని ఎవరు చెప్పారు? బొంగరం డూడు. అమ్మ ఏంటన్నా ఇక్కడ ఏమొచ్చింది? ఇది వచ్చిందా? ఓ తల్లే, బంగారు తల్లే. చాలేదా? కలవాలి, కలుపు, స్పూన్ వేసి కలుపు. కొంచెం ఉప్పు అవుతా ఉండిద్ది ఆ స్పూన్లోది. గరిటె పెట్టుకో నువ్వు. అడుగుది రాదు, అది అంటుకుపోయింది. ఇది కలపండి. కాదా? కలిసిద్దా? నేను కలుపుతాను, నువ్వు పట్టలేవు కానీ రేగి నేను పట్టలేను. అలా కూడా చేసుకోవాలి. ఇలా పాడు చేస్తాడు పిల్లోడు. ఈ ప్లేట్ పెట్టాలి. ఇది గన్, చక్రాలు వేసుకునేది. పట్టట్లేదు ఎలా కట్టాలి? గన్ తీసేయండి, గన్ తీసేసి అది అడుగు పెట్టు.
మరి అడుగున ఒక స్టీల్ ప్లేట్ ఉందిగా పడతాయా? ఓకే లేదు. ఏంటమ్మా చక్రాలు ఒత్తుతావా? చెకోడీలు ఒత్తుతావా గన్నతోటి? అవి ఒత్తుతావా? మరి ఆయన దగ్గర పెడితే ఆయన చేసేది అది. గన్ను గన్ను డుష్ 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 చక్రాలు ఒత్తేయాలి డుష్. నువ్వు ఎక్కగలవు అవి, నువ్వు ఎక్కగలవు. ఎక్కేసేయి, ఎక్కేయి, ఎక్కేసేయి. నీకెందుకు, నువ్వు ఎక్కేయి, ఎక్కేసేయి. అసలు ఆయన తిప్పలు తిప్పలు కాదు. చూసారా, ఊపు అందించుకొని ఎక్కాడు ఇప్పుడు అవన్నీ పాడు చేయడానికి. ఓయ్ దెబ్బలు పడతాయి. గన్ను పని చేయట్లేదా? రావట్లేదమ్మా. అయ్యో ఏంటి రావట్లేదు? ఏంటి అలా ఒత్తుకున్న తర్వాత మనం షేప్ చేసుకోవాలా? ఓకే, నేను దీంతోనే షేప్ చేస్తాను అనుకుంటున్నా. ఇలా వేస్తారేమో అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని 2 ముక్కలు చేసుకోవాలా మనం? 3-4 ముక్కలు అవుతాయా? సరే, ఇంత చిన్న పిల్లని పెట్టుకొని వంటలు చేయాలి అనుకునే ఆశ ఏదైతే ఉందో ఇలా ఉంటుంది అత్యాసలాగా. ఒకళ్ళకి 3 ఉండి కూడా ఈ పిల్లని ఆపలేకపోతున్నాం. పట్టుకోండి అత్తయ్య. ఓకే, అలా చెయ్యాలా? ఇది ఎలా చేయాలి? నేను కూడా చేస్తాను. ఎలా దిగుతావు? పడిపోతావు హవి. ఏం చేస్తా? ఇప్పుడు ఈ పాడు చేయడానికి వచ్చావా? గమ్ముని తినవా అన్నము? మేము ఇంత కష్టపడి ఇక్కడ చెకోడీలు చుడుతున్నాం కదా. ఇష్టం లేదా నాన్నకి? లాగకు హవి ప్లీజ్ నానా. నేను ఎత్తుకోలేను బంగారం నిన్ను ఇప్పుడు. తిను నాయనమ్మ పెడుతుంది కదా అవి. లిఫ్ట్లో వెళ్దామా సొంతంగా? ఎందుకు అట్లా అరుస్తున్నావు? చూడు ఒకసారి. షేమ్ షేమ్ పప్పి షేమ్. దా, ఇక్కడ దుప్పట్లన్నీ ఆరుతూ ఉన్నాయి. వాళ్ళు చెకోడీలు చేస్తున్నారు. ఇప్పటివరకు నేను చేశాను, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. అవిని తిప్పుతున్నా నేను ఇప్పుడు. ఎందుకు నానా? ఎక్కడికి వెళ్దాం నాన్న? ఎందుకు అట్లా అరుస్తున్నావు నాన్న? స్లిప్పర్స్ వేసుకుంటావా? వేసుకుంటావు. నాన్న స్లిప్పర్స్ వేసుకుంటావా? వేసుకో వేసుకో. లిఫ్ట్లో వెళ్ళిపోదామా? దా ఈ చెయ్యి. మళ్ళీ వెళ్దాం దా. చెకోడీలు చేసుకొని బాక్స్లో పెట్టుకొని నాన్నకి తీసుకొని వెళ్దాం దా. అవి దా నాన్న. దా. చెకోడీలు చేసి చేసి లంచ్ బ్రేక్ తీసుకున్నాను. నేను చేయలేదు, మా అత్తయ్య చిన్న అత్తయ్య చేశారు. అవి నన్ను చేయనివ్వలేదు. ఇక్కడ అన్నం తినకుండా అంతా పడేస్తున్నాడు. చిక్కుడుకాయ టమాటా కర్రీ. చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ హవి గారు అయితే ఆడుకుంటున్నారు కార్ తోటి. ఆయిల్ అయితే పెట్టేసాము. సో ఇంకా చెకోడీలు వేయాలి. చూపించండి. నేను చేశాను చెకోడీ. ఇవన్నీ మా అత్తయ్య చేశాను, నేను మాత్రమే కొన్ని చేశాను అంతే. 1.5 బియ్యం పిండికి 1 కేజీ శనగపిండి అంతే. ఒక పక్కన చెకోడీలు వేయించుకుంటేనే మేము చక్రాల పిండి అయితే కలుపుకుంటున్నాము. 1.5 కేజీ బియ్యం పిండిలోకి 1 కేజీ శనగపిండి వేసేసి ఉప్పు కారము జీలకర్ర కొంచెం వేడి నూనె వేసుకొని దాని తర్వాత వేడి కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి అయితే పిండి బాగా కలుపుకోవాలి మనం చక్రాలకి తగినట్టుగా. మరీ జోరుగా అయితే చేసుకోకూడదు. ఇంక ఇదైతే చేస్తున్నాము. అప్పటికే 2 o'clock టైం అయితే అయిపోయింది. మార్నింగ్ 11:30కి అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో అన్నం కోసమని బ్రేక్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాము. చెకోడీలు అయితే ఒక పక్కన వేయిస్తున్నాను నేను. అవి అయితే ఆడుకుంటూ ఉన్నాడు. చెకోడీలు అసలు ఇలా చేస్తారు ఇంత ఈజీ అని నాకైతే తెలీదు.
ఇంకా మా చిన్నత్తయ్యకి చెకోడీలు చేయడం అయితే వచ్చు. మా వారికి చెకోడీలు అంటే చాలా ఇష్టము. అందుకని ఇంకా కూర్చొని అయితే చేస్తున్నాము. ఆ గన్నులో అలా ఒత్తేసుకొని ఇంకా ఈ చుట్టేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకొని వేసేసుకోవడమే. చాలా టేస్టీగా క్రంచీగా భలే వచ్చాయిలేండి. నేనైతే వేయిస్తూనే చాలా తిన్నాను. తిని ఆ రోజు సాయంత్రానికి కడుపంతా చాలా డిస్టర్బ్గా అయిపోయింది. ఎక్కువ తినలేదు అప్పటికి. కొన్నే తిన్నా కూడా ఏంటో డిస్టర్బ్గా అనిపించింది. ఇంకొక పక్కన మా అత్తయ్య అయితే పిండి కలుపుతూ ఉన్నారు. ఆయన మా రెండిట్లోకి మార్చుకోవాల్సి వచ్చింది. అవి పెద్ద బేషన్ లేదు ఇక్కడ. కలపమ్మా, చక్రాలు కలిపేయాలి, చక్రాలు కలిపేయాలి. కలుపు. వేడి నీళ్ళతో కలుపుకుంటే ఏంటి అంటే క్రిస్పీగా వస్తాయి. వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కాచుకొని వాటితో కలుపుకోవాలి. ఇక్కడ మా హవి కూడా చక్రాల పిండి కలిపిన తర్వాత దాన్ని పాడు చేయడానికి కూర్చున్నాడు. ప్రతి దానిలోనూ మా హవి చెయ్యి అయితే ఉంది. ఏనానా వంటలన్నీ నువ్వే చేసేస్తున్నావు తల్లి. చకోడీలు చేసావు, ఇందాకడ చేసావా? ఇప్పుడు చక్రాలు చేస్తున్నావు. ఇంకేం చేస్తావు నువ్వు? ఇంకేమేం చేస్తావమ్మా? ఇవాళకి ఇంతేనా? ఇంకా ఇవి అయ్యేసరికి సాయంత్రం అయిద్ది. ఏనానా బంగారం మరీ నల్లగా అయ్యేదాకా చేసి అయితే ఆరేసాం కదా. ఇంకా అవి చూస్తున్నాను బయట ఉన్నాయా లేవా అని చెప్పి తీగలన్నీ నిండిపోయి ఎదురు కూడా వేసేసాను. ఇంతలో అత్తయ్య వాళ్ళు అయితే ఇంకలాగా చక్రాల్లో చేసేసుకొని 2 పొయ్యిల మీద ఆయిల్స్ అయితే పెట్టి వేసేస్తున్నాను. ఇక్కడ దానిమ్మ పప్పులు ఉన్నాయి. అవి తినడానికి ఏమో నోరు తెరవట్లేదు. ఏది ఇదిగో ఇది తిన్నాను. ఇదిగో చకోడి చక్రం. ఇప్పుడు ఒక టిప్ అనమాట. మనం ఇదిగో చక్రంతో పాటు దానిమ్మ పప్పు వెళ్ళింది. ఇటుకు తిరగను మీరు. చక్రము దానిమ్మ పప్పు కలిపి పెడితే తింటావా అవి? అవునా? దానిమ్మ పప్పు పెడదాం. వీటిని చూస్తున్నాడు మళ్ళీ. దానిమ్మ పప్పులు అన్నీ తినేస్తే నీకు కొంచెం చక్రం పెడతా. చేతిలో చూసుకున్నాడు ఇప్పుడు. వద్దంట. సరే చక్రం తింటావా? ఇదిగో చక్రం. అర్రే అసలు ఎలా వస్తున్నాను నీకు? ఆకలి ఎలా వస్తుంది చక్రం చూస్తుంటే? దానిమ్మ పప్పుకి రాని ఆకలి. అన్నం కూడా తినలా నువ్వు ఇవాళ. వద్దంట దానిమ్మ పప్పులు పెడితే. ఈ దానిమ్మ పప్పులు తింటే చక్రం పెడతా. ఏమన్నా చేసుకో. చక్రమే కావాలా? పెట్టండి. దానిమ్మ పప్పుల వరకు ఊసేసి చక్రం వరకే తింటున్నాడు. తిను కాబట్టి చక్రం ఇదిగో చక్రం తినమ్మా. అలా పెట్టాలన్నమాట దానిమ్మ పప్పులు. మామూలుగా తింటలేదు. ఇవాళ అన్నం కూడా తినలేదు కాబట్టి ఇది ఒక ప్లాన్ చేసాం. కానీ అన్నిసార్లు ఉడకట్లేదు ఈ పప్పులు. దా కాబట్టమ్మా ఇలా మళ్ళీ తినట్లా. నేను చక్రాలు వేస్తున్నాను ఫస్ట్ టైం. ఇప్పుడే 4 వేసాను. చాలా అమోఘంగా వచ్చాయి. కొన్ని దీంట్లో పడేసాను అనమాట. ఇది చూసారు కదా, ఒక్కొక్క రకంగా ఉంది. మా అత్తయ్య వాళ్ళు ఏమనలేక చూస్తున్నారు అనమాట. ఇంతేగా అంతే. కొంచెం తీసేయి, అది పట్టాలిగా దానిలో. తీ పైకి వచ్చింది మళ్ళీ దిగుతుందా? ఆ ఎర్ర మార్కుదే ఎప్పుడు నీ వైపు తిప్పుకోవాలి. వద్దా? ఇంతేనా? ఓకే, పర్ఫెక్ట్. 5వ చక్రానికి చక్రం పర్ఫెక్ట్. కూర్చో మళ్ళీ నూనె దగ్గర వద్దు. నేనే వేస్తాను. చిన్నగా వేస్తాను. చేస్తాను. దగ్గర కిందగా పెట్టాయి. నువ్వు వెళ్ళమ్ముడు. దగ్గర పెట్టుకో. భయం కాదు, చేతి మీద పడిద్దని పడలేదే. రవి గారు అతి కష్టం మీద ఆడి ఇప్పుడే బొజ్జున్నాడు. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు. నేనైతే కిందకి వెళ్తున్నాను. దుప్పట్లు ఆరేసాం కదా, గాలికి దుప్పట్లు పడిపోయినాయి అన్నాను. మొన్న తీపిగా చేశారు కదా, అది తింటున్నాను. నిజం చెప్పాలంటే అత్తయ్య వాళ్ళు రాకముందు అయితే పని చేసుకోవడం తక్కువ తింటాం కదా. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చాక పని తగ్గింది, తిండి ఎక్కువైపోయింది. అత్తయ్య వాళ్ళు వెళ్ళేసరికి నేను తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ పెరిగిపోతాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంట్లో పని చేసి మళ్ళీ తగ్గిపోతాను. ప్రస్తుతానికి అయితే తినాలి కదా మనం, అయితే తినడానికి. కాబట్టి వీలైనప్పుడు ఇలా అన్నీ చేసుకున్నప్పుడు తినేయడమే. తర్వాత డైటింగ్ చేసేద్దాం.
అయితే తీసేసుకొని మళ్ళీ మెట్లకి వెళ్దాము. లిఫ్ట్ వద్దులే, కొంచెం తిన్నవి కూడా అరగాలి కదా అని చెప్పి మెట్లు అయితే వెళ్తున్నా. ఈ దుప్పట్లన్నీ కూడా ఆరిపోయినాయి, ఇవి కూడా అన్నీ మడతేసుకోవాలి. ఈ వంట పని అయిపోయినాక చాలా పని ఉంది. పాప అత్తే వాళ్ళే చేస్తున్నారు. హవి ఉండడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. అంటే బాబు ఏడవడము, ఎత్తుకోమన్న ఏదోటి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కదా, దానివల్ల. అప్పటికి మధ్యలో ఒకసారి పడిపోయాడు. నేను బయటకు వచ్చాను, వాళ్ళిద్దరు వంట చేస్తున్నారు. పడిపోయాడు అనమాట, తలకు బాగా దెబ్బ తగిలింది. ఏంటో పిల్లడు ఎంత జాగ్రత్తగా చూసుకుని అలా వెళ్ళి ఇలా వచ్చేలా పడిపోతారు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకింటికైతే వచ్చాను. ఇప్పుడు స్టార్ పెట్టాం. తిరిగిందా? స్టార్ చిన్న చక్రం మధ్యలో చేసింది. ఇప్పుడు వేరే ప్లేట్ మారుస్తున్నాం. ఈ ఇవ్వద్దా ఇక్కడ, అది అయిపోతే ఇక్కడ తెచ్చేస్తా. ఈ రెండు ఒకేసారి అవుతాయి అనుకుంటా. దూరంగా ఉంటుంది అది కూడా. అయినా అత్తయా వేరేదేద్దామా? ఇంకొక రకమైన చక్రాలు. మొత్తం మనం 1, 2 సన్న చక్రాలు, బండ చక్రాలు, స్టార్లు 5 మోడల్స్ చేసుకున్నాం. ఒకేసారి 5 దిగుతున్నాయి కదా, వేసుకుందాం మనం. ఇప్పుడు అయిపోయినాక పాములు 6వ రకం కాలంగా వస్తుంది. అది సో అలా జరుగుతుంది. సంక్రాంతి పిండి వంటల హడావిడి మాకు న్యూ ఇయర్ రాకముందే మొదలైంది. అవి ఉన్నాడు కాబట్టి హడావిడి లేకుండా చిన్నగా ఒక్కోట అయితే చేసుకుంటున్నాము. ఫైనల్గా మా చక్రాల పరంపర లాస్ట్కి వచ్చేసింది. మా గన్నుని వాడి మా చిన్నత్తే వాళ్ళ గన్ను పాడైపోయిందో ఏమో, మరి ఏదో స్క్రూ కూడా లూజ్ అయిందంట. సో చక్రాలు అయితే ఇన్ని మోడల్స్ అయితే వేసాము, 7 మోడల్స్ వేసాము. ఇక్కడైతే ఇన్ని పక్క చెకోడీలేమో ఫస్ట్ అంతా బాగానే వచ్చాయి. లాస్ట్లో మరి ఎందుకు ఇలా అయ్యాయి అర్థం కాలేదు, ఇలా అయిపోయినాయి. బట్ టేస్ట్ అయితే బాగుంది. ఏముందిలే, మేము తినేస్తాం. మా వారికి అయితే మంచి పెడతాం. మా వారికి చెకోడీలు అంటే చాలా ఇష్టము. ఈ చక్రాలన్నా ఇష్టమే. బేసిక్గా ఆయిల్ ఫుడ్ అంటే తింటారు. అదే ఇక్కడైతే పాములు వేసాము. ఇప్పుడే రెండిట్లోనూ పాములు వేసాము. మా అత్తయ్య పని అయిపోయింది, కూర్చున్నారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పాపం. ఈ ప్లేట్లు అన్నీ వాడలేదు. ఇదైతే ఊరికి అట్లా ఉంటాయి అనమాట. ఇదైతే అసలు దిగిద్దా? ఇది దిగదా? ఓకే. ఇంక ఇవన్నీ దిగుతలే కానీ ఇంకా అలాగే అటు ఇటుగా మోడల్స్ మార్పులో దిగుతాయి. సో మొత్తానికి ఒక 2 క్యాన్లు అవుతాయా? పెద్ద క్యాన్లు అయితే 2 క్యాన్లు అయినాయి చక్రాలు. ఇవన్నీ అవగొట్టాలి నూనె వాసన రాకముందే. ఓకే ఓకే ఓకే. నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఈ గుర్తుండవు. టాబ్లెట్లు దాచుకున్నారు కదా, దగ్గు వస్తే టాబ్లెట్లు దాచుకొని మరి కేక్ తినడం కోసం, న్యూ ఇయర్ కేక్ కోసం. లేడమైతే అయిపోయింది. లాస్ట్లో ఎందుకు అత్తయ్య ఇలా వేయాలి? పెద్దల మాట సద్దన్నం మూట. అలాగా 2 కళాయిల్లోనే వేయాలా? అదేలే, మామూలుగా మనం ఒక కళాయి పెట్టుకుంటాం కాబట్టి లాస్ట్లో మాత్రం ఇలాగ చిన్నగా పకోడీలాగా వేసుకోవాలి ఖచ్చితంగా. మీ అమ్మగారు చెప్పారు, మీరు అది పాటిస్తున్నారు అంతేనా? అలా వేసుకోవాలి. సో ఇక్కడతో మా చక్రాల సెక్షన్ అయిపోయింది. అయితే అయిపోయింది, బీభత్సంగా వేసేసాము. ఇదిగోండి మొత్తము చక్రాలే ఇంకా అవుతూ ఉన్నాయి. షింకు లాంటివి మాత్రం ఇవాళ అస్సలు నిజంగా ఏమి రాలేదు. మొన్న గవ్వలు చేసినప్పుడు అయితే బాబాయ్ ఎన్ని వచ్చినాయో మా అత్తయ్య తోమేశారు. ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను నేనైతే. మా చిన్నత్తయ్య అయితే నా రీల్స్ చూస్తున్నట్టున్నారు కదా, చక్రాలు తింటా నా రీల్స్ చూస్తున్నారు. అయిపోయిందంట, ఇప్పుడు వీడియోలు చూస్తున్నారంట, ఎడిటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంతా చక్రాలు అవి చేస్తారు కదా, మొత్తము ఇదంతా వచ్చేసింది. ఇంకా అలా అంతా సరుకులు, ఉప్పులు, కారాలు అన్నీ తీసారుగా, అయితే సర్దేసి ఇక్కడ ఇదంతా కూడా నీట్గా చేస్తున్నాం. అవి లేసేంత వరకు మనం చేసుకునేది పనులు. అవి లేసాడంటే అవిని చూసుకోవడమే మన పని అనమాట. కుర్చీలో వేస్తే బట్టలు అయితే ఇంత ఎత్తుకొచ్చాయి. ఇక్కడ ఉంది కుర్చీ, ఇన్ని బట్టలు అయితే అయ్యాయి. దుప్పట్లు, బట్టలు అన్నీ ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకోవాలి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవి లేసేలోపు ఎంతవరకు పని అయిద్దో చూడాలి. పాలు ప్యాకెట్లోనే పెరిగైపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఎంత పని చేశారు కాబట్టి టీ అయితే తాగాలి. టీ పడకపోతే ఇంకా అయిపోయినట్టే. టీ హ్యాబిట్ ఉంది కాబట్టి. ప్రజెంట్ పాల ప్యాకెట్లు అయితే లేవు. ఇంకా నేను అవి అయితే షాప్కి వెళ్ళి పాలు తీసుకొస్తాం. ఇక్కడే దగ్గరే షాపు, ఇంటి పక్కనే. సో ఇద్దరం అయితే వెళ్తున్నాము. బాయ్ చెప్పు, లిఫ్ట్ వెళ్ళిపోదా? బాయ్ చెప్పాలకి. బాయ్ నాయనమ్మా, బాయ్ బాయ్ చెప్పు. ట్రాక్టర్ ఏంటిది? షాపా? వచ్చేసామా షాప్ దగ్గరికి? వెళ్దామా? ఏం తీసుకొద్దాం? పాల బ్యాగ్ తెద్దామా? ఫస్ట్ ఫ్లోర్ దాకా ఏదో దెయ్యాల సినిమాలు ఆగి వెళ్తుంది కదా, అలా అయితే వెళ్తుంది. మేము పాల ప్యాకెట్ తీసుకుని రిటర్న్ అయిపోయాము.
సో లిఫ్ట్ అయితే మాత్రం ఇలా వెళ్తుంది. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇంతే వెళ్తుంది. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఇలాగే అవుతుంది. మరి ఏంటో ప్రాబ్లం తెలియదు. మళ్ళీ ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది 2లోకి కదా నాన్న. ఆగిపోయిందా? లిఫ్ట్ ఆగిపోయిందా అని టీ అయితే పెట్టేశాను. మా అత్తయ్య వాళ్ళు టీ తాగుతారు. అవి అయితే ఇక్కడ ఉన్న అంట్లన్నీ పాడు చేస్తున్నాడు. టీ లేక పడిపోయారంట, ఎనర్జీ లెవెల్స్ డౌన్గా ఉన్నాయంట. అబ్బా తలనొప్పి వచ్చింది మరి టీ అలవాటు ఉంటే. ఆల్రెడీ 4ంటికి తాగేవాళ్ళు, 5:10 అవుతుంది ఇప్పుడేమో టైము. డౌన్ అయిపోయాం. ఎక్కడ పని అక్కడ బంద్ ఆగిపోయింది. ఇంకా పని లేదులే మనకి. వాళ్ళ చిన్న నాయనమ్మ పాటలకి ఏడుస్తున్న హవీష్, రాజ్ హవీష్ ఏడిపిస్తున్న చిన్న నాయనమ్మ. టీ తాగుతావా? టీ తాగుతావా? అన్నదినవా? టీ కోసం ఏడుస్తున్న హవి. భయం లేని హవి. ఏంటిది అవి టీవీ ఇవ్వట్లేదని కొడుతున్నా. అవి తింటావా? తినగో. గడ్డి తింటావా? అక్కడ ఉంది తింటావా? తింటావా? అబ్బా అబ్బా తినుమ్మా. మా ఆయన కూడా కొట్టట్లేదు అవి నన్ను. నువ్వే కొడుతున్నావు రోజుకి. అబ్బా 100 సార్లు 200 సార్లు కొడతావు. ఇక్కడ గిచ్చి పడేశాడు. దిగిపోయినాయి గోర్లు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా ఆయన మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు. అన్ని పాడు చేస్తున్నాడు. ముందుకు పడతావు నాయన. ఇందాకే ఒకసారి పలిగింది గుండు కింద పడిపోయాడు తమ్ముడు. తినమ్మా తినవు. నువ్వు ఇలాగే ఎలా చేస్తావు ఇంట్లో? చెయ్యవు కదా. నువ్వు గుడ్ బాయ్వా? అస్సలా ఇట్లా అయినా మొత్తం పోయి నేను వేరిపోయాను. వద్దు ఏమొద్దు డాయ్ పడతావు. దాదా అవి పారేసి కింద పడిపోయినాయి అన్ని తినాల్సి వస్తుంది. ఇలా తిని తిని ఒళ్ళు వస్తుంది అవి. ముద్దు పెడుతున్నాడు ఆయన. ఏ తప్పు ఎంత పడిపోతారు. ముద్దులు పెడుతున్నాడు నీకు. ఎందుకు ముద్దు వచ్చావంట? తప్పు పట్టాలనిపిస్తుంది. ఏ తప్పు నాన్న తప్పు. మీ నాన్న వచ్చాడా? నాన్న లోపల ఉన్నాడు. తలుపు కొట్టావంట నువ్వు. వచ్చాడు మీ నానేనా? వేసేసాడు. ఇందాక వేసాడు తీవాగా. అయ్యో చక్రాలు టేస్ట్ చూడండి మీకోసం చేశారు. తినండి. ఆయన చూడు అసలు ఎన్ని లాక్కున్నాడు చూడు పిల్లోడు. అసలు అట్లా ఉందా పిల్లోడు పరిస్థితి. ఇదిగో చెకోడీలు తినండి. చెకోడీలు మీకు ఇష్టమని చెప్పి చేశారు. మీ అబ్బాయి కూడా నోరు తెరుతున్నాడు వీటికి. అన్నానికి నోరు తెరవట్లా పిల్లోడు. ఇంతకీ ఎలా ఉంది మీ రివ్యూ చెప్పండి. మీ రివ్యూ కోసం వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు. బాయ్ చెప్పు. దాదా కాదే బాయ్ 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 టాటా సీ యూ బాయ్ బాయ్. వాళ్ళ నాన్న వచ్చాక చూసారు కదా ఎలా రియాక్ట్ అయిపోయాడు. ఇంకా స్టవ్ అంతా నీట్గా తోమేశాను. ఇంకా షింక్లో ఉన్నట్లు అన్నీ కూడా నీట్గా అయిపోయినాయి. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఈ ఇయర్లో ఇంక ఇదే లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం.